హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సిక్స్త్ క్లాస్లోని ఫోర్త్ లెసన్ లేఖ అనే పాఠం చూద్దామండి. లేఖ యొక్క ఇతివృత్తం ఏంటంటే చరిత్ర సంస్కృతి. లేఖలు ఎందుకు రాస్తామండి? చరిత్ర సంస్కృతి ఏదైతే ఉంటుందో దానికోసం రాస్తామని ఇట్లా గుర్తుంచుకోండి. ప్రక్రియ లేఖ యాత్ర రచన అండి. ఈ పాఠంలో మాత్రము వీళ్ళు వెళ్ళినటువంటి యాత్ర రచన గురించి ఈ లేఖ వివరిస్తుందండి. లేఖ రచన ప్రక్రియకు చెందినటువంటిదండి. ఈ లేఖ అనేది లేఖ రచన ప్రక్రియకు చెందింది. లేఖలో ఏముంటుందండి? విషయం అనేది ప్రధానంగా ఉంటుంది. వాళ్ళ ఏదైతే మాట్లాడతారో అదంతా కూడా వచన రూపంలో ఉంటుందండి. లేఖ అనేది ఏ విధంగా ఉంటుంది? వచన రూపంలో ఉంటుంది. నాగార్జున సాగర్ కృష్ణా నదిపై ఉందండి. ఇక్కడ చూడండి, నాగార్జున గుర్తుకొస్తే కృష్ణ గుర్తుకు రావాలి. నాగార్జున, కృష్ణ ఇట్లా హీరోస్ నేమ్స్ ఉంటారు కదండి, అట్లా నాగార్జున సాగర్ కృష్ణా నదిపై ఉంది. నాగార్జున సాగర్ దగ్గర బౌద్ధ అవశేషాలు ఉన్నాయి కాబట్టి బౌద్ధ మత కళాఖండాలు ఉంటాయి. ఇంకా బౌద్ధ అవశేషాలు ఉన్నప్పుడు ఇంకేముంటుందండి? బౌద్ధ మత కళాఖండాలు ఉంటాయి. ఇక్కడ నాగార్జున విశ్వవిద్యాలయం కూడా ఉందండి. నాగార్జున సాగర్ దగ్గర నాగార్జున విశ్వవిద్యాలయం, బౌద్ధ అవశేషాలు అంటే బౌద్ధ మత ఖండాలు ఉన్నాయి. హన్మకొండ అండి. హన్మకొండలో 1000 స్తంభాల గుడి, నంది విగ్రహం, శివలింగం, భద్రకాళి గుడి అనేది ఉందండి. వరంగల్లో స్వయంభు దేవాలయం ఉందండి. మనకి ఇవన్నీ తెలుసండి, హన్మకొండలో ఏముందని. కానీ వరంగల్లోకి వస్తే ఈ కొత్త పదాలు అనేవి గుర్తుకు పట్టడం కొంచెం కష్టమవుతాయి. అయితే వరంగల్కి మనం స్వయంగా వెళ్తాం కదండి. కాబట్టి స్వయంభు దేవాలయంని దర్శించుకుంటాం. ఇలా దర్శించుకున్నప్పుడు మన మనసు అనేది ఖుష్ అవుతుంది. ఓకేనా అండి? అందుకని కుష్ మహల్ అనే నాట్య మండపం అనేది ఉందండి. కుష్ మహల్ అనే నాట్య మండపం ఎక్కడుంది? వరంగల్లో స్వయంభు దేవాలయంకి వెళ్తాం, స్వయంగా చూస్తాం కాబట్టి ఖుష్ అవుతాం. అందుకే కుష్ మహల్ నాట్య మండపం అనేది ఉంది. కాకతీయ చక్రవర్తులు రుద్రమాదేవి, ప్రతాపరుద్రుడు వీరి పరిపాలన అనేది వరంగల్లో జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో శిలాతోరణం అనేది ఉంటుంది కదండి. ఆ శిలాతోరణంలో వరంగల్ అనేది ఈ కాకతీయ రాజుల వైభవానికి గుర్తుగా ఈ వరంగల్లో ఉన్నటువంటి శిలాతోరణం అనేది ఉందండి. ఇది ఎవరిదండి? కాకతీయ రాజుల వైభవానికి గుర్తుగా, విజయానికి వైభవానికి గుర్తుగా ఈ శిలాతోరణంని గుర్తిస్తాం. వరంగల్లో స్పెషల్ ఏంటండి? గొంగళ్ళు, తివాచీలు, పెంబర్తి ఈ కళాఖండాలు అనేవి ఉన్నాయండి. రామప్ప దేవాలయం ఎవరు స్థాపించాడండి? రేచర్ల రుద్రుడు. రామప్ప అంటేనే శివుడు కదండి, అంటేనే రుద్రుడు అన్నట్టు. ఓకేనా అండి? అయితే దీని ముందర మనం రేచర్ల అనేది గుర్తుంచుకోవాలి. రామప్ప దేవాలయం శివుడు అంటే రేచర్ల రుద్రుడు. ఇది ఒకటి గుర్తొచ్చినా ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు. గణపతి దేవుని సేన అండి. ఎవరు? ఈ రేచర్ల రుద్రుడు. ఇక్కడ రుద్రుడు గణపతి దేవుని సేన అని ఇట్లా గుర్తుంచుకోండి. గణపతి దేవుని సేనాధిపతి రేచర్ల రుద్రుడు. జగిత్యాల్లో బొమ్మల గుట్ట ఉందండి. జగిత్యాలకు వెళ్తే అన్ని బొమ్మలు కనిపిస్తాయి కాబట్టి బొమ్మల గుట్ట. కంద పద్యాలున్న శాసనము జినవల్లభుడు రాశాడండి. ఇది ఇంతకుముందు కూడా ప్రీవియస్ బిట్ అండి. కంద పద్యాలు రాసింది ఎవరు? కంద పద్యాలున్న శాసనం ఏంటండి? అది రాసింది ఎవరు? జినవల్లభుడు. తెలంగాణలో ఈయన తెలంగాణ కవి. ఈ జినవల్లభుడు రాసినటువంటి ఈ పద్యాలు అనేటివి తొలి కంద పద్యాలు అండి. ఓకేనా? తొలి కంద పద్యాలు ఎవరు రాసిండ్రు అంటే జినవల్లభుడు, తెలంగాణ కవి. ఎవరండి? తెలంగాణ కవి. శాతవాహనుల రాజధాని కోటిలింగాల ఎక్కడ ఉందండి? జగిత్యాల. ఓకేనా? కోటిలింగాల. శాతవాహనుల తొలి రాజు ఎవరండి? శ్రీముఖుడు. ఓకేనా అండి? ఫస్ట్ రాజు ఎవరు? మొదటి రాజు శ్రీముఖుడు. ఓకేనా అండి? ఇతని పేరు మీద కూడా నాణాలు ఉన్నాయండి. చార్మినార్ని ఎందుకు కట్టారండి? ప్లేగు వ్యాధికి చిహ్నంగాను గుర్తుగాను కులీ కుతుబ్ షా కట్టాడు. ప్లేగు వ్యాధికి చిహ్నంగా కులీ కుతుబ్ షా కట్టాడు. శాంతికి ప్రతిరూపం బుద్ధుని విగ్రహం. బుద్ధుని చూస్తేనే శాంతి అవుతుంది కదండి. ఆయన ఎప్పుడు ఒక తపస్సులాగా ఇట్లా కూర్చుంటాడు కదా, అందుకని శాంతికి ప్రతిరూపం. ఇంకా ఏముందండి? హుస్సేన్ సాగర్ వద్ద కూడా మధ్యలో బుద్ధుని విగ్రహం ఉంది. గద్వాల్ కోట. గద్వాల్ ఎక్కడుందండి? జోగులాంబ. ఇక్కడ
గ ఓకేనా అండి. గద్వాల జోగులాంబ జిల్లాలో ఉంది. ఎప్పుడు కట్టారండి? 1750 అండి. ఓకేనా. 1750లో పెద్దసోమ భూపాలుడు మట్టి కోటను ఇక్కడ నిర్మించాడు. ఓకేనా అండి. పెద్దసోమ భూపాలుడు జోగులాంబ అంటే పెద్దసోమ భూపాలుడు 1750లో మట్టి కోట అనే గద్వాల్ని నిర్మించాడు. కోటలో ఏ గుడి ఉందండి? చిన్న కేశవ స్వామి ఉంది. పెద్ద సోమభూపాలుడు కాబట్టి చిన్న కేశవ స్వామిని గుడి కట్టాడు. ముందర 90 అడుగుల గాలి గోపురం ఉందండి. 90 అడుగుల పెద్ద గాలి గోపురం ఉంది. చిన్న సోమ భూపాలుడి ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఒకసారి చూడండి. చిన్న సోమ భూపాలుడు 1 2 3 4 5 6 7 8 8 లెటర్స్ ఉన్నాయి కాబట్టి అష్టదిగ్గజ కవులు ఉండేవారు. ఓకేనా అండి. పెద్ద సోమ భూపాలుడన్నా చిన్న సోమ భూపాలుడన్నా 8 లెటర్స్ వస్తాయండి. 8 అంటే అష్టదిగ్గజ కవులు. పాలమూరు జిల్లా పిల్లలమర్రిలో ఉంది. ఇవ్వనండి పిల్లలే కదండి పాలు తాగేది. పాలమూరు జిల్లాలో పిల్లలమర్రి చెట్టు ఉంది. ఇంకేముందండి? వీళ్ళు ఆడుకోవడానికి జింకల పార్కు అనేది ఉంది. ఇంకొకటండి, పదాల మధ్య అర్థ సంబంధం ఏర్పరచడానికి విభక్తులను ఉపయోగిస్తామండి. ఇది ఈ 4th లెసన్లో ఉన్నటువంటి గ్రామర్ అండి. పదాల మధ్య అర్థ సంబంధాన్ని తెలుసుకోవడానికి ఏర్పరచడానికి విభక్తులను ఉపయోగిస్తాము.